మా ఇంట్లో పొయ్యుంది, పొయ్యి మీద దాకుంది, దాంట్లో గుడ్లున్నాయి, గుడ్లు మొత్తం తింటాను. ఓ ఓ, అయ్యో అక్కేంటి మరి పిచ్చిదానిలాగా చేస్తుంది? గుడ్లు పులుసు కూడా అంత సీన్ క్రియేట్ చేయాలా? ఏముంది, జస్ట్ కోడిగుడ్లని, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇంకేముంది స్పెషల్ అంతలాగా పాట పాడడానికి అని అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాదేశారు. ఇలాగని ట్రై చేయండి. కడుపారా కాదు, మనసారా కూడా ఇష్టంగా తింటారు. మరి వివరంగా చెప్తాను, నాతో పాటు రండి అమ్మా. ముందుగా మీరు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఇలా మీడియం మంటే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామా. ఇక మనం ఉడికిచ్చి పెట్టుకున్న కోడిగుడ్లని ఇలా ఆ నూనెలో సన్న మంట మీదే దోరగా అటు ఇటు మనకి ముక్కలు ఇరగకుండా మంచిగా కలుపుకుంటూ ఉండండమ్మా. హై మంట కాకుండా మీడియం మంటలోనే ఇలాగా చక్కగా ఇరగకుండా మంచిగా కలుపుకుంటూ ఉండండమ్మా. మనకి లైట్ బ్రౌన్ వస్తే చాలమ్మా, ఎక్కువగా తిక్కక్కర్లేదు, సరేనా? ఎక్కువగా తిక్కుగా చేసుకుంటే మీరు లబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి గుడ్లు. అలా కాకుండా ఇలాగే ఉంటే పర్ఫెక్ట్గా చిన్నపిల్ల కాంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినచ్చు, సరేనా? ఇలా కంప్లీట్గా తీసేసిన తర్వాత అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులమ్మ, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, మరి కోడిగుడ్లు పులుసు అంటే ఉల్లిపాయలే మెయిన్ ఉండాలమ్మా, సరేనా? ఇలా పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వేయించుకోండి అమ్మ 2 నిమిషాల వరకు. ఉల్లిపాయలు చక్కగా వేగినాయి కదా, ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 2 చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సరేనా? ఇలాగా ఇక ఓవరాల్గా వేయించుకోండమ్మా మొత్తం. ఇలా కంప్లీట్గా మెత్తగా వేగాలమ్మా, సరేనా? మీరు ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్ది కర్రీ అనేది, లేదంటే కూసంత టైం ఎక్కువ తీసుకునిద్ది, సరేనా? ఇలా వేగంగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం అస్సలు లేదమ్మా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం అమ్మ. ఇలా వేసుకుని ఓవరాల్గా ఇలా కలుపుకోండమ్మా. ఈ విధంగా రాగానే ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టిన కోడిగుడ్లని ఒకటి తర్వాత ఒకటి ఇలాగా జాగ్రత్తగా పేర్చుకోండమ్మా. ఇప్పుడు చింతపండు అనేది మంచినీళ్ళలో నానబెట్టుకోండమ్మా. ఇప్పుడు ఆ చింతపండు నానంగానే ఇమీడియట్గా మనం గుడ్ల మీద ఉట్టి నీళ్ళు వరకే పడేలాగా, పిప్పు అనేది బయట పడేసేలాగా బాగా నీళ్ళతో పిండుకోండమ్మా. చక్కగా గుడ్డు మునిగేలాగా ఇలాగా వాటర్ వేసుకుని ఖచ్చితంగా మంట అనేది 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టండి అమ్మా. మీకు గుడ్లు కర్రీ అనేది కొంచెం చిక్కపడిన తర్వాత ఇమీడియట్గా మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చమ్మా. చూసారా, చూస్తుంటేనే ఆకలేస్తుంది కదా. అయితే గుడ్లు పులుసు చేసుకోవడం మీకు నచ్చిందమ్మా? అయితే మీరు కూడా చేసి కడుపారా కాదు మనసారా కూడా తినచ్చు, సరేనా? ఇంకా 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 మంచి రెసిపీస్ మీ ముందుకి ఎప్పుడూ తెస్తూ ఉండిద్దమ్మా, సరేనా? ఇంకా ఏమైనా మర్చిపోయానా? ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఒక్కసారి మీ నవ్వు. నేను చెప్పడమే మర్చిపోయాను, పాట ఎలా ఉందమ్మా? బాగా పాడానా? సరే, థ్యాంక్స్ అమ్మా. నా గాన కాకిల సాంగ్స్ మీరు వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు మధ్య మధ్యలో ఇలా ఎంటర్టైన్మెంట్ కోసమే నేను ఇలా సరదాగా ఉంటున్నానమ్మా మీతో, సరేనా? అండ్ మరి నేను వెళ్ళరానా? అండ్ థ్యాంక్స్ అమ్మా, బాయ్ అమ్మా.